నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలు. పలమనేరు పురపాలక సంఘం నందు ఈ రోజు ఆడుదాం ఆంధ్ర ఆట పోటీలను పలమనేరు పురపాలక సంఘం చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ అధ్యక్షతన ప్రారంభించారు. వరం గ్రామంలో వెలసిన అంజనాద్రి ఆంజనేయ స్వామి గుడి వద్ద అయోధ్య రాముల వారి అక్షింతల అభివృద్ధి కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమవుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వీకోట బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వీకోట మండల కేంద్రంలో అంగన్వాడీలు చేస్తున్న దీక్షకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మద్దతు తెలియజేసి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. పక్కనే చిన్నేపల్లికి దుడ్డుందా, అది నా రోడ్డే. చిన్నేపల్లికి రోడ్డు వేస్తా ఉండవు. ఈ రోజు పలమనేరు పురపాలక సంఘం పరిధిలో మొత్తం క్రికెట్ 32 టీమ్స్ పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ మేనేజర్ మరియు వార్డు సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో ఘనంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. 27వ తేదీ జరిగే క్రీడలకు ఆన్లైన్ నందు నమోదు చేసుకున్న వారికి ఫోన్లకు మెసేజ్లు వచ్చాయని ఎస్వీసీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గుడియత్తం రోడ్డు పలమనేరు నందు జరుగుతుందని తెలిపారు. No ball ball back कर कौन गचुक पड़ जाना वरना इन अच्छा चलता है गलता పలమనే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా పలమనేరు ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ గారికి ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని పలమనేరు పట్టణంలో డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదికను అలంకరించిన చైర్పర్సన్ చాముండేశ్వరి గారికి, అదేవిధంగా డిఈ గారికి, అదేవిధంగా ఎంఈఓ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్లకి, ఇక్కడికి విచ్చేసిన సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. క్రీడా నైపుణ్యంతో పాటు విద్యను కూడా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందైతే చదువు పైన ఈవేళ నాడు నేడు కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏకైక తలంపుతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుండడం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఆ కోవలోనే అందరికి కూడా దేహదారుఢ్యము, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర అనే విశిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి ఈవేళ బహుమతులతో పాటు మీకు కావాల్సిన క్రీడా సామాగ్రిని కూడా అందించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మున్సిపల్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది, అందరూ వస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అందరూ కూడా సమాయత్తులు కావాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారో దానికి సార్థకం చేకూర్చి అందరూ కూడా స్పోర్టివ్ గా తీసుకుని క్రీడల్లో పాల్గొని మన పలమనేరు పేరుని మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వ్యాపింపజేయాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. పాటు ప్రధానంగా ఇది మనం గమనించాల్సింది ఏమంటే ఇది సెలక్షన్స్ మాత్రమే, ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వీటి ద్వారా. కాబట్టి ఎక్కడ ఎవరు ఆవేశాలకు గురి కాకుండా అందరూ మన ఫ్రెండ్స్ అయినా సరే, మన మున్సిపాలిటీ వాళ్ళు అయినా సరే గుర్తుంచుకొని గేమ్స్ సాఫీగా జరిగేటట్లు అంపైర్కి సహకరించి మన పీడీలు ఉంటారు, మేము ఉంటాము. ఇందాక మన సుధాన్న గారు చెప్పినట్లు మన మున్సిపాలిటీ పలమనేరు మున్సిపాలిటీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరచాలి. ప్లస్
గేమ్స్ అన్ని సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ మైండ్తో మీరందరూ వ్యవహరించాలని ఈ క్రీడలను రాష్ట్ర స్థాయిలో నిర్వహణకు ప్లాన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ అయోధ్య సీతారాముల వారి ఆశీస్సుల శ్రమదానంలో భక్తులు పాల్గొన్నారు. పాడే ఉంది ఇల్లు అత్యంతలతో పాటు ఇంకా కొన్ని అత్యంతలు వేసి కలిపి ఈ చేతుల మీదుగా కలిపి కవర్లో ప్యాక్ చేసి మన పరమైన మీకు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అత్యంతలు పంపిస్తాము. దాంట్లో ఫస్ట్ మనం మీకు అందిస్తాం. ఈ అవకాశం కల్పించారో కాబట్టి వాళ్ళు కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రకాష్ గారు ఒక మెయిన్ ప్రకాష్ గారు ఆయన కూడా అందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. Thank you.
డిసెంబర్ 26 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దాదాపు 47 రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయాలు మరియు మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనడానికి నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ నియోజకవర్గ వ్యాప్తంగా వారి వారి పరిధిలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్డీఓ మనోజ్, పార్టీ మండల నాయకులు, ప్లేయర్లు, అధికారులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని గౌరవనీయులు అక్కడ నుంచి బయట పంపించండి, గ్రౌండ్ నుంచి బయట పంపించండి అందరినీ. అందరూ కూడా చేసేయండి. మా గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పదే పదే వాళ్ళతో చేసేయండి. అందరినీ రమని చెప్పు, అందరినీ బయట అందరికీ చెప్పు, చెప్పండి అందరినీ. అది 6 బాల్ 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 నమస్కారాలు. ఈరోజు చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈగోట హై స్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా పేరు పేరున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేటువంటి మండల అధికారి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి
చీఫ్ గెస్ట్ గా ఇచ్చేసినటువంటి మనోజ్ రెడ్డి సార్ గారు, ఆర్డీఓ ఆఫీసర్ గారు, అదేవిధంగా హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వారు మరియు వారి బృందం ఉపాధ్యాయులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. ఈ వేదిక మీద అదేవిధంగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లలు ఇంత ఉత్సాహానికి తీసుకెళ్లేటువంటి ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము మీలాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. అప్పట్లో మేము క్రికెట్ ఆడాలంటే ఒక ఆదివారం మాత్రమే ఆడగలుగుతుంది. ఎందుకంటే పొద్దున్నే 6:08 బస్ ఎక్కితే ఈ నుంచి మళ్ళీ స్కూల్ చూసినప్పుడు రిటర్న్ బస్ దిగే కూడా 5:30 అయిపోతుంది, టైం అయిపోతుంది. తిరిగి రావాలవుతుంది, ఆడే అవకాశం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా పాలు పంచుకునే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. నిజమా కాదా? ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించి మీరు ఏదైనా ఒక క్రీడను ఎన్నుకొని ఆయా విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారని అడుగుతూ ఉన్నా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరెవరిలో ఏ స్కిల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఎవరు వాలీబాల్ బాగా ఆడితే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే మెడల్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, నేషనల్ ఛాంపియన్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా జోరుగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? కాబట్టి ఈ క్రీడ ఒకటో గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వాటిలో భాగస్వాములై మీరు ఏ క్రీడ అయినా సరే, ఖోఖో అయినా పర్లేదు, కబడ్డీ అయినా పర్లేదు, క్రికెట్ అయినా పర్లేదు, వాలీబాల్ అయినా పర్వాలేదు, బ్యాడ్మింటన్ అయినా పర్వాలేదు, అనుకూలంగా సాధించే వరకు వదలకూడదు. మీరు ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఉన్నత పిల్లల్ని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఈ క్రీడల్లో మీరు ఎంత ఎక్కువ పాలు పంచుకుంటారో మీ ఆరోగ్యపరంగా కూడా అంత బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఏదైతే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఇంతసేపు చెప్పినట్లు పెద్దలు ఏవైతే టీంలు సెలెక్ట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా గెలిచి ఈ వీకోట మండలం నుంచి రాష్ట్ర స్థాయిలో పోటీలకు వెళ్ళాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ బీకోట మండల కేంద్రంలో అంగన్వాడీలు చేస్తున్న దీక్షకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మద్దతు తెలియజేసి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. హలో, ఈరోజు ఇక్కడ 12వ తేదీన ప్రారంభించిన సమ్మె 15 రోజులకు చేరుకుంది. అయినను గవర్నమెంట్ ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసినారు. ఇక్కడ గర్భవతులు ఉన్నారు, చిన్నపిల్ల తల్లులు ఉన్నారు, బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఆరోగ్యం సరిలేకున్నా కూడా కానీ అంగన్వాడీ విధులను బహిష్కరించి రోడ్డు పైన ఎందుకు బైఠాయించామంటే మా బాధ మేము చెప్పుకుంటున్నాము. మాకు పన్నులు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడైతే మధ్యాహ్నం వరకు స్కూల్ పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు గవర్నమెంట్ డ్యూటీ లాగా పొద్దున్నే 8:45 నుండి 4 గంటల
మేము పనిచేయాలని మా అధికారులు చెప్పినారు. కానీ అన్ని గంటలు పనిచేసే వాళ్ళకి ఎలాంటి జీతం ఇవ్వాలి అనే విషయం మాత్రం ప్రభుత్వానికి తెలియడం లేదు అని మేము తెలియజేస్తున్నాను. వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి సోదరి మనులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు మీకు చేసేటువంటి సమ్మెలో భాగస్వాములు కావడానికి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. 15 రోజుల తర్వాత ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం స్పందన అయితే లేదు. నేను మొట్టమొదటిగానే ఆంధ్ర రాష్ట్రంలో మీ యొక్క సమ్మెలో కూడా పాల్గొన్నా. బొబ్బిలి ఎమ్మెల్యే మిమ్మల్ని గురించి చాలా నీచంగా మాట్లాడాడు. మీకు గుర్తుందో లేదో తెలియదు. ఆ నియోజకవర్గంలోనే ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కడని మాట్లాడాడు ఒక శాసనసభ్యుడు. శాసనసభ్యులు అసలు రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కానీ వాళ్ళకి అసలు సంస్కృతి కానీ తెలియదని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక శాసనసభ్యుడిగా ఉండేటువంటి వ్యక్తి ఒక మహిళలను పట్టుకొని వాళ్ళ నిజమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ల పైన వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే దానికి ఆ రకంగా మాట్లాడటం నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో. అందుకే ఆ రోజు నేను యువగళం కార్యక్రమంలో ముగింపు సమావేశం నేను 6 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ రోజు అక్కడ మీతో మీ వాళ్ళతో అందరితో కూడా కలిసి సమ్మెలో పాల్గొనే సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు మీరు ఏదైతే డిమాండ్లు పెడుతున్నారో అవి న్యాయసమ్మతం. గతంలో అయితే టైం స్కేల్ ప్రకారం మీకు పని పెడితే ఆ టైం స్కేల్ ప్రకారం మీరు కూడా అడిగిండ్రు. ముందు నుంచి మధ్యాహ్నం దాకా పనిచేసి మీ పాటికి మీరు ఇంటికి పోయి ఇంకో పని చేస్తారు. మీకు టైం స్కేల్ పెంచిన తర్వాత పూర్తి స్థాయిలో మీ యొక్క సర్వీసెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటా ఉంది. కాబట్టి న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రోజు ఏది కూడా కొనే పరిస్థితి లేదు. కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి. గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. ఇవన్నీ పెరిగిన సందర్భంలో మీకు ఇచ్చేటువంటి 11,000 12,000 దాంట్లో మళ్ళా కటింగ్లు పోతే మీకు రోజుకు దినకూలికి పోతే కూడా 300 రూపాయలు కూడా రాదు. కూలికి పోతే ఈ రోజు 500 రూపాయలు మధ్యాహ్నం దాకా పనిచేస్తే 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే 15,000 నెలకి ఇస్తా ఉన్నారు. అంటే మీకు అది కూడా లేనటువంటి పరిస్థితి మీరు అడగడం న్యాయమైనటువంటి డిమాండ్. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఉద్యోగస్తుల్ని ఇంత ఇబ్బందులకు గురి చేయాల. ఈరోజు అంగన్వాడీ హెల్పర్లు వర్కర్లే కాదు, టీచర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నిన్ననే హెల్త్ వర్కర్స్ కూడా వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు, మున్సిపాలిటీ వాళ్ళు సమ్మె ఇస్తా ఉన్నారు. ఆయన పెట్టినటువంటి వాలంటీర్లు కూడా ఈరోజు సమ్మె నోటీసు ఇచ్చినారు. అంటే ఎంత పోలీసు కూడా కింద స్థాయిలో ఉండేటువంటి పోలీసులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వస్తా ఉంది. అంటే వీటన్నిటికీ కారణం నేను విన్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉన్నాడో లేడో, అసలు చెవులు ఉన్నాయో లేవో వరదాలు పెట్టుకొని ప్రజల మధ్యకు వస్తే ఏ రకంగా ఆయన రాష్ట్రాన్ని పాలిస్తాడనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా కూడా మీ న్యాయమైనటువంటి కోరికలకు తెలుగుదేశం పార్టీ అండగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు నేను కూడా నా కార్యక్రమాల్లో ఉంటే ఎటు ఇటు తిరుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా ఏదో రోజు మిమ్మల్ని కలవాలని, మొన్ననే రంగనాథ్ పోవాలంటే నేను కూడా వస్తాను, నేను ఎటు ఏడే ఉంటాను కదా, కలిసి వెళ్దామని చెప్పి రంగనాథ్తో కూడా చెప్పి ఈ రోజు మిమ్మల్ని కలిసేటువంటి పరిస్థితి కలిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మరి ఇంకా గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే దాంట్లో న్యాయమైనటువంటి కోరికల పైన ధైర్యంగా మీరు పోరాడమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. నమస్కారం. నిన్న
గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడిన మాటలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థమైపోయింది. అంటే ఆయన మాట్లాడే తీరు, ఆ భాష, అతని సంస్కృతికి అద్దం పట్టే విధంగా మాట్లాడినాడు. వయసుకు తగ్గిగాకన్నా కానీ ఆయనకు ఆ రకమైనటువంటి సంస్కృతితో ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడంటే దట్ ఇండికేట్స్, అంటే ప్రజలు అది అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సమస్యల్లో రోడ్లకు సంబంధించింది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ నియోజకవర్గానికి దాదాపు 139 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి సందర్భం. ఏ ఊర్లోకి పోయినా కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ అయినాయి, కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ కాలే. నేను జౌన్పల్లి గ్రామానికి పోయినా ఆ చింతలకుంటకు కావచ్చు, అదేవిధంగా చెరువు ముందర కావచ్చు, రెండు కూడా చాలా దూరం ఉండే రోడ్లు కూడా, అదేవిధంగా కుప్పం రోడ్లో నుంచి జౌన్పల్లి కావచ్చు, ఎప్పటి నుంచినో అది ఈఏపీ కింద శాంక్షన్ చేయడం జరిగింది. ఈఏపీ కిందనే పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చేసినటువంటి వాళ్ళు కూడా కాంట్రాక్టర్ పనులు చేయించిన వాళ్ళు కూడా కడప నుంచి వచ్చిన వాళ్ళే. మీరు కూడా వికోట్లో చూసింటారు. అందరూ కూడా భూషణ్ రెడ్డి అని, సుబ్బారెడ్డి అని, వీళ్ళందరూ కూడా రాయచోటి నుంచి, బద్వేల్ నుంచి వచ్చిన వాళ్లే పనులు చేశారు. శాంక్షన్ కాపీ క్లియర్ కట్ గా ఉంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్. ఆయన మాట్లాడేది ఎంతసేపు మాట్లాడినా డబ్బులు మేము ఇచ్చినామంటాడు. అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు. పోయిన ప్రభుత్వంలోనే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఏషియన్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్ లో పెడితే ఆ డబ్బును కూడా వేరే దానికి వాడేసి డైవర్ట్ చేసి పూర్తిగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వకపోతే ఆ రోడ్లన్నీ ఆగిపోయినటువంటి వాస్తవం. అధికారంలో ఉండి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఇది కూడా తెలుసుకోలేకుండా మాట్లాడడం అనేది అతని అవివేకమో లేదంటే అతని విజ్ఞతకు వదిలిపెడుతున్నారు. ఇంకొకటి అతను మాట్లాడి నేను దొంగగా తిరుగుతా ఉన్నానంటాడు. అంటే నన్ను దొంగ కింద చిత్రీకరిస్తాడు. 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండ ఈయన ఒక దఫా శాసనసభ్యుడు అయినాడు. ఈయన సక్రమంగా ఊర్లో మామూలుగా షెడ్యూల్ వేసుకొని తిరిగేటప్పటికే నేను శాసనసభ్యుడిని. ఈయన పుట్టక ముందే నేను గ్రామ పంచాయతీకి పోటీ సర్పంచ్. అప్పుడు ఈయన పుట్టి కూడా ఉండడు. ఒక దఫా శాసనసభ్యుడయ్యి నన్ను దొంగ కింద మాట్లాడితే దొంగ ఎవడనేది నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు. అంటే ఏ మూలకు పోయి అడిగినా పత్తికొండ కాడ జల్లి దొంగలు ఇచ్చింది ఎవడో, పత్తికొండలో ఎవడిని అడిగినా పోయి చెప్తారు. చుట్టుపక్కల శంకరరాయలపేట చెరువులో ఇసుక దొంగలు ఇచ్చింది ఎవడో ఎవరిని అడిగినా పోయి చెప్తారు. మరి ఆశ్చర్యం ఏమంటే 5,000 కాటి నుంచి 5 కోట్ల దాకా వాళ్ళ కార్యకర్తల దగ్గరనే డబ్బులు తీసుకునింది ఎవరో అదే కార్యకర్తలు, అదే నాయకులు నాతో చెప్తారు, మేము డబ్బులు ఇచ్చి తగులుకోండామన్నా మాకు డబ్బులు రాలేదని. నన్ను గురించి అతను దొంగ అని మాట్లాడడం, అసలు నువ్వు చేసే పని ఏంది, నీ పని ఏంది అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్లు మాట్లాడడం అతని విజ్ఞతకు వదిలిపెడతా ఉన్నారు. ఇంకొకటి, ఎంతసేపు మాట్లాడినా ఈ రోడ్లకు సంబంధించి నేను చేస్తానంట. నేను అడుగుతా ఉన్నా, నా దగ్గర మొత్తం ఎవడైనా తెలిసినటువంటి వ్యక్తి మామూలుగా ఏదైనా శాంక్షన్ చేస్తే దానికి ఫౌండేషన్ వేస్తాం. ఫౌండేషన్ వేసి పనులు జరిగిన తర్వాత పేమెంట్లు ఇస్తాం. అది నేచురల్ గా జరిగేటువంటి కార్యక్రమం. గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఫౌండేషన్ వేస్తే దానికి పేమెంట్లు ఇంకో ప్రభుత్వం ఇస్తే అది నేను ఇచ్చినాను నేను తెచ్చినానని చెప్పుకోవడం
అతను అవివేకం అనుకోవాలనా లేదా తెలియదు అనుకోవాలనా? మనం ఎక్కడైనా పూర్తిగా తెలియనోడు కన్నా చెప్పొచ్చు, చదువుకున్నోడు కన్నా చెప్పొచ్చు, పూర్తిగా చదువు లేని కన్నా చెప్పొచ్చు. ఈ రెండింటికి మధ్యలో ఉండేవాడికి మనం ఏం చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొకటి, ఇన్ని మాటలు చెప్తాడు కదా, నా దగ్గర అన్నీ ఉన్నాయి. రాయలపేట మాధవరం రోడ్డు 6,15,00,000 బీసీ బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చా. ఈ రోజు దాకా దాన్ని ఏం కంప్లీట్ చేసినావు? ల్యాండ్ ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, ఈ రోజు దాకా దాన్ని మూలపడేసినావు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు, 8 కోట్లు. ఈ రోజు కూడా దాని గురించి పక్కన పడేసినాం. మైనారిటీ రెసిడెన్షియల్ ఇంకా క్యాన్సిల్ కూడా కాలేదు, అట్లే ఉంది. శాంక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది. వీకోటిది దానికి సంబంధించి ల్యాండ్ అలినేషన్ కూడా అయిపోయింది. ల్యాండ్ కూడా ఇచ్చాం, డబ్బు ఇచ్చాం. దానిపైన అసలు ఈ రోజు దాకా ఏం చేయాలి? డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం, డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, దాన్ని అట్లే పడేసాం. రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్, దానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాడు, దానికి ఎందుకు డబ్బులు ఆపుతావు? మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ మహల్ 3 కోట్లు ఇచ్చారు, అది అట్లే పడింది. అదేవిధంగా టౌన్ హాల్, ఊర్లో పలమనేరు మడిబొడ్లో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు 3 కోట్లతో, అది అట్లే పడింది. దాన్ని కూడా క్యాన్సిల్ చేశాం. అంబేద్కర్ భవన్లో వీకోట్లో ఉంటుంది, పలమనేరులో 2 ఉన్నాయి. ₹1 కోటి ఇక్కడ, అక్కడ ₹1 ఇంకో ₹1 3 కోట్లతో అవి పక్కన పడేశాం. కోర్టు బిల్డింగ్ ఈ రోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్డింగ్ నడవడం లేదు. అదేవిధంగా తెలుస్తుందా, ఇప్పుడు ఊర్లో పోల్చుతా ఉన్నారట. పొద్దున ఒక ఆమె కరుపల్లి నేను ఆ బావను పోతా ఆపిన, ఊరికే నాకు అసలు విషయం కూడా తెలియదు, ఎత్తుకునింది భారతం. అంటే ఎంత పరిస్థితి తమరుందో, ఎన్ని చోట్ల ఎవరిని ఉంచుతా ఉన్నారో ఊర్లు లేకపోతే తెలుస్తుంది. ఎవరు క్యారెక్టర్ ఏందో, ఎవరు ఏందో, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాడో అనేది తెలుస్తుంది. గ్రామాలు లేకపోయినప్పుడు గ్రామస్తులకు చెప్తా ఉండ, ఆ ఊర్లో అక్కడే ఉంటాను, మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే రమ్మని చెప్తా ఉండే, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానంటా ఉండే. నీ దగ్గర ఏమన్నా ఉంటే ఎత్తుకో, ఇయే లేదా ఈ సోషల్ మీడియాలో పెట్టు, నా దగ్గర ఇది ఉంది, నేను ఈ కాపీ శాంక్షన్ తెచ్చినా, నేను ఓకే ఒప్పుకుంటా. ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా, తెచ్చింటే నా జీవో కాపీ చూడు, నేను నా లెటర్ ఇది, నేను వెంకటయ్య గౌడ్ గారు, నేను శాసనసభ్యుడిని పలమనేరుకు, నా లెటర్ ముఖ్యమంత్రికి రాసిన, నా లెటర్ పైన ఈ శాంక్షన్ వచ్చింది, ఇట్లా ఈ జీవో ద్వారా ఈ రోడ్లు నేను శాంక్షన్ చేసి ఇచ్చిన, ఇది నాది చెప్పు, నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకోనా? నాకు తెలుసు కదా. ఏమీ లేకుండా బట్టకాల్సి మొగాలు వేసేసి అందరినీ బెదిరించి తేలుస్తానంటే మీసాలు పెరుగుతాయి. నాకు మీసాలు పెరుగుతాయి, మా ఇంట్లో మా నాయనకి మీసాలు ఉన్నాయి, నాకు మీసాలు ఉంటాయి. నీకు లేకపోతే నేనేం చేసేది? పెరిగేవాడికి పెరుగుతాయి, పెరగవాడికి పెరగవు, దానికి నేను బాధ్యత. మీసాలు చెప్తా ఉంటే మాకు అలవాటు ముందు నుంచి ఏం చేసేది? మీసాలు ఉంటే అట్లా పెట్టరా, ఎవరన్నా చేయి పెట్టరా అంటే మీసాల మీద కూడా చేయి పెట్టుకొని తమరు ఉన్నారు శాసనసభ్యులు నియోజకవర్గంలో భయపడి అడిగి బతకాలా మేము? ఇది ఎక్కడ విడ్డూరమో నాకు అర్థమే కావడం లే. అసలు ఏం మాట్లాడతారు, ఏమి అసలు తమరి గురించి ఏమనుకుంటా ఉన్నారు, తమరి గురించి తమరేమనుకుంటా ఉన్నారు కదా మాకు అర్థం కావడం లే. తమరి రాజకీయ చరిత్ర ఏందో, గతంలో తమరు ఎక్కడెక్కడి నుంచి రాజకీయ చరిత్ర చేసినారు, తమరు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లా అంత చరిత్ర పెట్టుకొని కూడా తమరు ఎవరిని గురించి ఏం మాట్లాడతాం, ఎంత మాట్లాడాలా అనేది లేదా? సంస్కృతి ఉండాలి కదా, అది లేకపోతే ఎవడేం చేస్తాడు? చేసేటివన్నీ అవే కదా. ఎవడిని కలపెట్టినా చెప్పడం ఊర్లు లేకపోతే ఆడికి పోయినా ఎవడు దొంగలిస్తా ఉండేది, ఎవడు ఏం పని చేస్తా ఉండేది తెలియదా? ఇంకా చెప్తే ఇన్ని ఉన్నాయి, అవి ఎలక్షన్ దాకా పెట్టుకోవాలి కదా. ఇప్పటి నుంచి నేను ఎందుకు చెప్పేది, నేను ఎత్తి పెట్టుకోండి.
తమరు అసలు టికెట్ తమరు తీసుకొని వస్తారు ఇది కూడా మాకు తెలియదు కదా, ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టేది వేస్ట్ కదా. ఇప్పుడు ఆయన పైన నేను ఎందుకు వేసేది, తమరు వస్తే అప్పుడు మాట్లాడచ్చు, నిజంగా వస్తాడు రాడు కూడా తెలియదు కదా, కన్ఫ్యూజన్ ఉంది. అది కూడా లేకుండా ముందు అదన్నా తెచ్చుకొని నా మీదకి వస్తే పర్వాలే. దాని కూడా గ్యారెంటీ లేకుండా వచ్చి నోటుకు నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా? నేను చెప్పేదల్లా ఒకటే, ఇవన్నీ బనిలే. నువ్వు తెచ్చినావు, ఏమి తెచ్చినావు? మెటీరియల్ కావాలి కదా. ఉత్త మాటలు రా తెలుసుకుందామంటే పోలీసు వాళ్ళు రానిస్తారు నిన్ను నన్ను కూర్చొని పెడతారు పోలీసు వాళ్ళు రా అంటే నేను వస్తాను, నాకేం ఇబ్బందిలే. నేనేం నీ ఎంతమందిని చూసింటాను నేను తప్పు చిన్నప్పటి నుంచి. ఒకవేళ శాసనసభ్యుడు అయిపోతే మాత్రం ఎన్ని చూసింటాను నేను చిన్నప్పటి నుంచి నా చరిత్రలో. దానికేం ప్రాబ్లంలే, నేనేం వస్తా, నువ్వు వాళ్ళని పిలుచుకొస్తావు కదా, పిలుచుకొస్తావు. మా వాళ్ళు ఊరికే ఉండరు, అదే పనిగా పెట్టి కేసు పెట్టి ఏమీ లేకనే కేసులు పెట్టినాయి. నేను వస్తే నన్ను పెడతారా? ఇప్పుడే తిరుగుతా ఉండా, ఊర్లు తిరుగుకుంటా ఉండా. నేను ఈ నెట్లరా ఊర్లు తిరగనేకూడదు అనుకుంటే ఎట్లా? వచ్చి చూస్తే చెప్తుంది. మీ వాళ్ళు కూడా అడిగితే ఎవరినైనా మీ పార్టీ వాళ్ళు అడిగితే చెప్తారు ఎట్లుంది ఊర్లో అని. ఇంట్లోకి పట్టుకొని పోయి చెప్తా ఉంటారు నాకు తమరి విషయాలన్నీ. ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ పెట్టు. నేను ఊర్లో చదువుకున్న పిల్లకాయలు ఏడన్నా ఉంటే పిలిచి వాళ్ళకి కన్విన్స్ చేసి మాట్లాడి చెప్తా ఉండాలి. ఇప్పుడు చేసింటే ముద్దేపల్లి వాళ్ళు నిలిపేసిందే. నువ్వు డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్లో, ముద్దేపల్లి రోడ్డు ఎందుకు ఆపినావు? పక్కనే చిన్నేపల్లికి దుడ్డు ఉందా? అది నా రోడ్డే. చిన్నేపల్లికి రోడ్డు వేస్తా ఉండవు, ముద్దేపల్లికి ఎందుకు ఆపినావు? ఇవ్వచ్చు కదా. ఇప్పుడు చేసే కాంట్రాక్టర్లు చెప్పొచ్చు, అసలు ఆఫీసర్లు చెప్పొచ్చు కదా. ఎవడు పని లేదబ్బా, మీడియా ఉంది కదా, మీడియా లేదా? మీడియాకి చెప్పు, నేను ఫలానప్పుడు ఫలాని టైంలో ఫలాని లెటర్తో ఫలాని శాంక్షన్ తీసుకొచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజ్ తెచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చిన, ఫలాని శాంక్షన్ ద్వారా ఈ మైనారిటీ షాదీ మహల్లు ఎస్సీలకు బీసీలకు తెచ్చిన చూపించు. అన్నీ చూపించచ్చు కదా, తప్పేం లేదు కదా. అంటే రెచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిన్నగా తగిలించుకొని నేనేమన్నా ఊర్లు తిరగలేకుండా చేయాలనేదే తమరు ఆలోచన. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పినాడా నన్ను తిరగలేకుండా ఉండాలి?